హలో. హలో. ఓకే. సో, ఇప్పుడు ఆడియో, వీడియో మొత్తం క్లియర్ ఉన్నట్టున్నది. హలో. యెస్ అన్న ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే. సో, మొత్తానికైతే ఆడియో, వీడియో అయితే క్లియర్ అయితే ఉన్నది. సో, టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్, హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఈస్ పీఐటీ. ఈరోజు మనము మోషన్ ఇన్ ఏ ప్లేన్‌కి సంబంధించిన లెక్చర్ నంబర్ 5 గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. లాస్ట్ క్లాస్‌లో కంప్లీట్ అయిపోయిందా మనది? న్యూమరికల్స్ అన్నీ అయిపోయినాయా? ఎండ్ వరకు వచ్చేసింది కదా! రైట్. సో, మొత్తం వరకైతే అయిపోయింది. సో, ఈరోజు మనము ఇది కంటిన్యూ చేద్దాం ఇగ ఫ్రెష్‌గా కొత్త క్లాస్ ఇది. దీనిలో మీకు ప్యూర్‌గా వర్టికల్ సర్క్యులర్ మోషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సేమ్ కాపీ పేస్ట్ కాన్సెప్ట్ మోషన్ అండర్ గ్రావిటీలో ఉన్న చూడండి. సేమ్ అది అట్లనే ఉంటది. ఇంకోటి ప్రొజెక్టైల్ మోషన్ లెక్క కొంచెం కనిపిస్తదన్నట్టు మీకు. ఓకేనా? రైట్. చలో. సో, లాస్ట్ క్లాస్‌లో ఇవన్నీ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు వర్టికల్ సర్క్యులర్ మోషన్‌లో అంటే ఏ విధంగా తిరుగుతుంది ఇది? ఈ విధంగా తిరుగుతుంది. అంతేనా? వర్టికల్ సర్క్యులర్ మోషన్ అంటే ఈ విధంగా ఉంటది. అయితే మీకు ఎగ్జామ్‌లో ఏం అడుగుతాడనంటే, మనము ఎంత వెలాసిటీ ఇక్కడ ఇస్తే, ఎంత వెలాసిటీ అంటే లైక్ పెండులమే తీసుకోండి. పెండులని టప్ అని కొట్టిన కంప్లీట్‌గా ఇది పై వరకు తిరిగి ఇటు రావాలన్నట్టు. ఓకే. ఎంత వెలాసిటీ ఇస్తే ఈ విధంగా పాసిబుల్ అవుతది. ఒక్కటి. ఎంత వెలాసిటీ ఇయ్యాలనంటే √5gr అనే వెలాసిటీ ఇయ్యాలన్నమాట. ఓకే. √5gr వెలాసిటీ ఇస్తే అది కంప్లీట్‌గా వర్టికల్ సర్క్యులర్ మోషన్ సాటిస్ఫై కండిషన్ అన్నట్టు ఇది. లెస్ దెన్ √5gr ఇస్తే అసలు వర్టికల్ సర్క్యులర్ మోషనే కాదు అది. ఓకేనా? దీనిలో మెయిన్‌గా ఏంటంటే 3 కేసెస్ ఉంటాయి. 3 పాయింట్స్. ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి అన్నమాట. ఓకేనా? అయితే సరే √5gr అయితే మనం ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏమైతుందో తెలుసా? ఇది పైకి పోతున్న కొద్దీ దాని యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అయిపోతది. ఓకేనా? వెలాసిటీ అనేది చేంజ్ అయిపోతున్నది. అంటే ఇండైరెక్ట్‌గా మనము సార్ ఈ వర్టికల్ సర్క్యులర్ మోషన్‌ని నాన్ యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ అనొచ్చా? ఎందుకంటే పైకి పోతున్న కొద్దీ స్పీడ్ తగ్గుతుంది గదా! స్పీడ్ తగ్గుతుంది. నాన్ యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అనొచ్చు. వీబీ వాల్యూ √3gr. ఇది చూడండి. మనం ఇక్కడ √5gr ఇస్తే అది ఇట్లా బోయి ఇక్కడికి చేరుకోగానే దాని యొక్క వెలాసిటీ ఎంత అయితదంటే √3gr. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా పోయేటప్పుడు ఇక్కడికి రాగానే దాని యొక్క వెలాసిటీ ఎంత అయితదనంటే √gr నాన్న. ఓకే. √gr అయితే అయితది. 5gr, √3gr ఇది gr. పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. క్లియరేనా? అయితే దీంట్లో ఇంకోటి ఏంటి అనంటే ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఒకటి. ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ 1, 3, 5 ఖతం. క్లియరేనా? 1 ఇగో 3 ఇది 5. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ కూడా అయిపోయింది. అయితే మీకు ఇంకా ఎగ్జామ్‌లో ఏమేమి అడుగుతాడనంటే ఇట్లా. సో, ఇది దారం. దీని లోపల టెన్షన్ ఎంతుంటది ఈ దారం లోపల? ఓకే. మీరు టెన్షన్ కనుక్కోవాలి. బి దగ్గర చేరుకున్నప్పుడు దారం లోపల టెన్షన్ ఎంత? మళ్ళీ సి దగ్గర చేరుకున్నప్పుడు దారం లోపల టెన్షన్ ఎంత? ఇది ఎట్లైనా సున్నానే ఉంటది. ఈవెన్ టెన్షన్ 0 అయినా వెలాసిటీ 0 కాదు గుర్తుపెట్టుకోండి. డ్యూ టు ద ఇనర్షియా అంటాం. ఓకే. టెన్షన్ 0 అయితే వెలాసిటీ 0 కావాలని రూల్ లేదు. ఓకే. అయితే సార్ మీకు డౌట్ రావచ్చు. సార్ ఏ, బి, సినే ఎందుకు టచ్ చేస్తున్నారు? ఈడ మధ్యలో కూడా పాయింట్లు పెట్టుకోవచ్చు కదా! మళ్ళీ అది క్రాస్ అయిన తర్వాత కూడా వస్తాయి కదా! మరి దాని పరిస్థితి ఏంటి అనంటే అయితే ఇగో అనుకుందాం ఇక్కడ దీని యొక్క స్పీడ్ 10 మీటర్/సెకండ్ అనుకుందాం. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఇగో ఎగ్జాక్ట్‌లీ మళ్ళా తిరిగి అది ఇక్కడ చేరుకుంటదో అప్పుడు దాని యొక్క స్పీడ్ మళ్ళా 10 మీటర్/సెకండే ఉంటది. ఓకేనా? సేమ్ వీసీఎం లెక్కనే. అందుకోసం ఇటు పట్టించుకోం మనం. సో, ఇక్కడికి రాగానే 2 మీటర్/సెకండ్ అనుకుంటే మళ్ళా సేమ్ హైట్‌లో అదే పొజిషన్ రాగానే దాని యొక్క హైట్ సేమేనా? రైట్. 2 మీటర్/సెకండే. అర్థమైందా? అందుకోసం జనరల్‌గా ఈ పార్ట్‌ని మనం నెగ్లెక్ట్ చేస్తాం కాన్సెప్ట్‌లో. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏదైతే జరుగుతుందో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతదన్నట్టు. రైట్ నాన్న. అయితే ఇప్పుడు సో,
డస్ ద స్ట్రింగ్ గెట్ స్లాక్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏకి బికి మధ్యలో స్ట్రింగ్ అనేది స్లాక్ అవుతుందా, అంటే ఢిల్లా అయిపోతుందా? ఓకే, ఇట్లా తెగిపోయినట్టుగా కాదు. ఏ బిలో అయితే కాదు. కొంచెం గట్టిగా కొడితే బీసీ మధ్యలో ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇట్లా పోయి దన్నని కింద పడిపోతుంది కదా. అవునా, దారం తీసుకొని ఇగో ఇలా కొట్టిన అనుకోండి, అది ఈడ వరకు పోయి దన్నని కింద పడిపోయే ఛాన్స్ ఉంది. అంటే స్లాగ్ అనేది బీసీ మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఏదైనా అడగచ్చు ఎగ్జామ్లో. ఓకేనా, రైట్. డస్ ద స్ట్రింగ్ స్లాగ్స్ ఇన్ బిట్వీన్ బి అండ్ సి? ఎస్. డస్ టెన్షన్ ఈక్వల్ టు 0 ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి? అస్సలు ఛాన్స్ లేదు ఏ అండ్ బి మధ్యలో టెన్షన్ 0 అనేది. బీసీ మధ్యలో ఛాన్స్ ఉంది, ఉండొచ్చు, ఎందుకంటే పైనుంచి పోయి రప్ అని కింద పడిపోతుంది. డస్ టెన్షన్ ఈక్వల్ 0 ఇన్ బిట్వీన్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఫైండ్ హైట్ వెన్ ఇట్ స్లాక్స్. ఓకే, ఇట్లా ఢిల్ అయిపోయినప్పుడు ఎన్నో ఒక హైట్ దగ్గరికి పోయి అది దన్నని కింద పడిపోతుంది కదా. కింద ఏ హైట్లో అది కింద పడిపోతుంది కనుక్కోండి అంటాడు మీకు. ఓకేనా, ఏ హైట్లో అవుతుంది కనుక్కోండి అంటాడు. రైట్. సో నెక్స్ట్, ఫైండ్ యాంగిల్ వెన్ ఇట్ స్లాక్స్. ఓకే, ఎంత యాంగిల్తో అది కింద పడిపోతుంది అది కూడా కనుక్కోండి అంటాడు. సరేనా, ఎంత యాంగిల్తో అది కింద పడిపోతుంది. సమ్ యాంగిల్ ఉన్నది అనుకుందాం. ఓకే, ఆ హైట్ ఎంత హైట్ ఉంటుంది నాన్న? ఎంత హైట్ ఉంటుంది? ఈ నుంచి డీడికి ఏంది? ఆర్. ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏమొస్తుంది? ఆర్ కాస్ థీటా. అంటే ఈ నుంచి లీడ్కి హైటే కదా. హెచ్ ఈక్వల్ ఏమొచ్చింది మీకు? ఆర్ ప్లస్ ఆర్ కాస్ థీటా, అంతేనా? లేదా ఆల్ఫా తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. జనరల్గా మనం ఆల్ఫా తీసుకుంటాం. ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా తీసుకుంటాం. చలో, ఆర్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ కాస్ ఆల్ఫా. క్లియరా? ఓకే, జనరల్గా మనం ఈ నుంచి లాడే వరకు టీటా లాగా తీసుకుంటాం అన్నట్టు. నౌ ఇఫ్ టీ ఈక్వల్ టు 0 ఎట్ పాయింట్ సి, వాట్ హ్యాపెన్స్? ఇట్లా పైకి పోయి దన్నని కింద పడిపోతుందా? ఛాన్స్ లేదు. ఈవెన్ టెన్షన్ 0 అయినా కింద పడిపోతుంది. ఇనర్షియా వల్ల ఏమవుతుందంటే రప్ అని ముందరికి వచ్చేస్తుంది అది. ఓకేనా, పోతుంది 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 పోతుంది, టర్నింగ్ స్టేజ్ కదా ఇక. అవునా, ఈడికి రాగానే ఏమవుతుంది? టెన్షన్ 0 అయిపోయింది. మీరు అనుకుంటారు దన్నని కింద పడుతుంది అనుకుంటారు, కానీ అట్లా పడదు. ఎందుకు? ఇనర్షియా ఏం చేస్తుంది? ముందర నూకేస్తుంది. కొంచెం ముందర నూకింది అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఓకే, ఎట్ ఎనీ పాయింట్ ఇన్ VCM టెన్షన్ ఈక్వల్ టు 0, వాట్ హ్యాపెన్స్? వెలాసిటీ విల్ నెవర్ బికమ్ 0. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఓకేనా, ఎక్కడైనా కానీ టెన్షన్ కనుక్కోండి అని అంటాడు. యు లైక్ ఇట్లా ఇగో ఈ P అనే పాయింట్ దగ్గర టెన్షన్ కనుక్కోండి అంటాడు. సరేనా, నెక్స్ట్, వాట్ వెలాసిటీ ఇస్ గివెన్ ఎట్ పాయింట్ A టు రీచ్ B? ఎగ్జాక్ట్లీ B అనే పాయింట్కి రీచ్ అవ్వాలని అంటే మనం ఎంత వెలాసిటీ ఇక్కడ ఇవ్వాలి కనుక్కోండి అంటాడు. ఓకే, రైట్. నా సో ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్నట్టు. VA వాల్యూ ఏంటి? √5GR. √5GR ఇస్తే VCM కంప్లీట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పిన √5GR ఇచ్చినప్పుడు పైకి పోయేటప్పుడు Bకి చేరుకోగానే వెలాసిటీ ఏమవుతుంది? √GR. Cకి చేరుకోగానే √GR. ఓకే, వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఇది ట్రిక్ మీకు ఎక్కడైనా కానీ. ఓకే, ఫార్ములా ఏంటి? ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఎట్లా V² - U² = 2AS. ఓకేనా, లైక్ ఇగో ఇది హైట్ కదా. ఈ హైట్ ఏమవుతుంది నాన్న? మీరే చెప్పగలుగుతారు ఈ హైట్ ఎంత అవుతుందో. అట్లెట్లా? ఓకే, ఇది మొత్తం ఆర్ కదా, ఈ నుంచి లీడ్కి ఆర్ కాస్ థీటా. ఓకే, రైట్. సో హెచ్ ఈక్వల్ టు ఆర్లో నుంచి ఆర్ కాస్ థీటా అని తీసేసేయాలి, అంతేనా? ఎందుకంటే ఇది ఆర్, ఇది ఆర్ కాస్ థీటా. ఓకే, ఆర్లో నుంచి ఆర్ కాస్ థీటా. హెచ్ ఈక్వల్ టు ఆర్ ఇన్ బ్రాకెట్ 1 - కాస్ థీటా అన్నట్టు. అట్లా. ఓకేనా, అయితే ఈ ఫార్ములా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే V² - U² = 2AS. V² = U². ఎట్లన్నా భూమి కిందికే కదా లాగేది, ఏ అనేది జీనే తీసుకుంటాం. ఇక్కడ కొత్తగా ఏం ఉండదు. ఓకే, మోషన్ అండర్ గ్రావిటీ లాగా. -2G. హైట్ ఎంత? ఆర్ ఇన్ బ్రాకెట్ 1 - కాస్ థీటా. ఇక V = ఏమొస్తుంది? ఇక రూట్ పెట్టేస్తే ఖతం, పని అయిపోయింది. U² - 2GR ఇన్ బ్రాకెట్ 1 - కాస్ థీటా. క్లియరా?
వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్, ఖతం, పని అయిపోయింది. అవునా కదా? చలో, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, టెన్షన్ ఎంత ఉంటుంది ఏ అనే పాయింట్ దగ్గర? 6 mg ఉంటుంది. ఓకే, మీరు √5gr ఇస్తే 6 వస్తుంది. మీరు తక్కువ ఇస్తే దీనికంటే 6 కంటే తక్కువ వస్తుంది. మీరు √5gr కంటే ఎక్కువ ఇస్తే ఇది దాటుతుంది అన్నట్టు. టెన్షన్ ఎట్ పాయింట్ బి గ్రేటర్ దెన్ 3 mg ఉంటుంది. టెన్షన్ ఎట్ పాయింట్ సి ఎట్లన్నా సున్నానే, మినిమం కండిషన్ కాబట్టి. ఓకే రైట్, చలో నెక్స్ట్. నోట్, ఇది గుర్తుపెట్టుకోండి, పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. టు క్యాల్కులేట్ ద వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ యూజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఫార్ములా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఫార్ములా. అది మీకు ఒక బ్రహ్మాస్త్రం లాగా దాన్ని వాడుకోవచ్చు మీరు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. కానీ కండిషన్ ఉంది అది వాడడానికి, ఆ కండిషన్లోనే అది పనిచేస్తుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఓకేనా? అంటే ఇక్కడ పనిచేస్తుంది అంటే ఫ్రిక్షన్ ఉండద్దు అన్నట్టు, అక్కడ ఫ్రిక్షన్ ఉండద్దు, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉండద్దు. ఓకేనా? నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ లేనంత వరకు ఇది కన్జర్వేటివ్, ఇది మనకు పనిచేస్తుంది అన్నట్టు. రైట్, ఇగో మనం √3gr కనుక ఇస్తే ఏమవుతుంది? హైట్ అనేది √3gr ఇచ్చినాం అనుకోండి, ఏ హైట్లో అది కింద పడిపోతుంది. √5gr కంటే తక్కువనే కదా ఇచ్చేది. ఇక్కడ √3gr ఇచ్చిన పక్క కింద పడిపోతుంది ఎన్నో హైట్లో. అది ఏ హైట్లో అవుతుంది అని అంటే ఇగో ఇది 1 + cos α, ఇగో ఈ హైట్, ఇదే హైట్లో కింద పడిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ ఫాల్ డౌన్ అండ్ cos α 1/3 అని గుర్తుపెట్టుకోండి. ఇక మెథడ్ ఉన్నది, దిమాగ్ ఖరాబ్, పట్టిగా టైం వేస్ట్. ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఆడ వరకు ఎండ్ అవుతుంది, లాస్ట్లోకి ఇదే వస్తుంది, cos α = 1/3. అర్థమైందా? ఓకే, మీరు అడిగితే ఇదే అడుగుతాడు, √3gr ఇస్తే ఏమవుతుంది? క్లియరేనా? రైట్, సో ఏ హైట్లో పడిపోతుంది అంటే ఇగో ఈ హైట్లో పడిపోతుంది, cos α వాల్యూ 1/3 when it's slack. అప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? ఆ టైంలో వెలాసిటీ ఏమవుతుంది? √rg cos α ఏమవుతుంది? √rg cos α. cos α అంటే తెలుసు కదా 1/3 అంటే rg/3. ఓకేనా? rg/3 అవుతుంది అనమాట. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇన్ కేస్ ఆఫ్ బాల్ ఇట్ లూజెస్ ఇట్స్ కాంటాక్ట్ అంటే ఏంటంటే నార్మల్ రియాక్షన్ = 0 అనమాట. బాల్ ది కండిషన్, బాల్ తీసుకున్నా ఉల్టా పెట్టిన, ఇట్లా పెట్టినా, ఓకే, ఇక్కడ చిన్న బాల్ పెట్టిన, ఓకే, ఈ బాల్ని నేను టచ్ చేసిన, కొంచెం ఇట్లా నూకినాను, నూకినప్పుడు ఏమవుతుంది? ఇది ఇట్లా 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 పోయి దన్నని ఏదో ఒక పాయింట్, ఏదో ఒక పొజిషన్ దగ్గర కాంటాక్ట్ అనేది లూజ్ అవుతుందా? అంతేనా కదా? లూజ్ అయిపోతుంది. అంటే లూజ్ అవుతున్నది అని అంటే అక్కడ నార్మల్ = 0 అనమాట. వెన్ ఇట్ లూజెస్ ఇట్స్ కాంటాక్ట్ నార్మల్ వాల్యూ ఏమవుతుంది? 0. అఫ్కోర్స్ ఇదేమో యాంగిల్, ఏ యాంగిల్ దగ్గర అది నార్మల్ 0 అవుతుంది అది కూడా కనుక్కోండి అంటాడు. ఎట్ వాట్ యాంగిల్ ఇట్ లూజెస్ ఇట్స్ కాంటాక్ట్, ఏ యాంగిల్ వద్ద కాంటాక్ట్ లూజ్ అయిపోయి అట్లా జరుగుతుంది కనుక్కోండి అంటాడు. ఓకేనా? ఇగో మీరు ఇక్కడ నుంచి అడిగితే r cos θ. ఓకే, ఈడ cos θ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఇగో ఏది 2/3, ఇంట్లోనేమో 1/3, ఇంట్లోనేమో 2/3, అట్లా. అర్థమైందా? ఇంట్లో 2/3, BCMలా 1/3. అండ్ ఇట్ వెలాసిటీ బై లూజింగ్ ఇట్స్ కాంటాక్ట్, మళ్ళా రెండిట్లో సేమ్ ఫార్ములాలు, √rg cos θ, ఇంట్లో √rg cos θ, ఇంట్లో కూడా √rg cos θనే. ఓకేనా? ఈ వాల్యూలు గుర్తుపెట్టుకోవాలి. cos θ ఎంత? 2/3 cos θ వాల్యూ 2/3. వర్టికల్ సర్క్యులర్ మోషన్లో cos θ 1/3. ఇగో నేను √3gr ఇచ్చిన ఏడికి పోతుంది అది ఈడి వరకు పోయి కింద పడిపోతుందా? అప్పుడు మీకు హైట్ ఏమొస్తుంది? మీ ఇమాజినేషన్లో పోండి. ఇక ఇది r, ఇది r cos θ, ఇది r cos θ, r cos θ. అవునా? డైరెక్ట్ బ్రెయిన్లో ఇమాజినేషన్ ఇట్లా వెళ్ళిపోవాలి. ఇగో సార్ గీన్ నుంచి వెళ్ళి అది ఈడి నుంచి పడిపోయింది కదా, ఇది r cos α. అంతేనా? అవునా కదా? అంతేనా? r cos α.
ఆర్ ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. అట్లా బ్రెయిన్లో వెళ్ళిపోవాలి మొత్తం. నేను హైట్ అనగానే మొత్తం ఫట్ 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 స్కెచ్ పడిపోవాలి బ్రెయిన్లో. ఓకే, రైట్. ఇక్కడ వరకు అయితే అర్థమైందా? చలో ముందరికి వెళ్ళిపోదాం. ఇక న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. టెన్షన్ ఎట్ పాయింట్ ఏ, బి అండ్ సి ఇన్ వర్టికల్ సర్కిల్ మోషన్ కనుక్కోవాలి. ఇన్ VCM ఈ వెలాసిటీ ఇచ్చినాను, నన్ను ఏమి ఇచ్చినాను, రూట్ 5gr ఇచ్చినాను, సరేనా? అయితే టెన్షన్ ఎట్ పాయింట్ ఏ, బి అండ్ సి దగ్గర ఏమవుతుంది అనుకుందాం, సరేనా? ఏ దగ్గర ఏమవుతుంది? టెన్షన్ యొక్క డైరెక్షన్ ఎట్లుంటుంది అంటే ఆల్వేస్ అవే ఫ్రమ్ ద పాయింట్ అనమాట. ఓకే, పాయింట్ నుంచి దూరం. ఈ పాయింట్ నుంచి వెళ్ళి కనుక చూసుకున్నట్టయితే టెన్షన్ యొక్క డైరెక్షన్ పైన, అవునా? అవునా కదా? కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. ఇంకా mva²/r, కరెక్టేనా? mva²/r ఏనా? ఇదేనా? ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రాసిన లోపల రాయలే, ఎందుకు లోపల ఎందుకు రాయలేను చెప్పిన చాలాసార్లు. mva²/r లోపల ఎందుకు రాయలేను నేను? ఆల్రెడీ టెన్షన్ ఉంది. అదే సెంట్రిపిటలో ఒక్కటే ఒక ఫోర్స్ వస్తే చాలు లోపల, మిగతాది ఖతం బయటనే రాసేసేయాలి. ఒక్కటే ఒక ఫోర్స్ కోసం లెంకండి. 2 వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ మినిమం అయితే ఒక్కటే ఒకటి ఉండాలి. ఇక మిగతాది అవతలేసేసేయాలి. టీ ఈక్వల్ టు ఏమొచ్చిందనా? దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mg ప్లస్ mva²/r. mg ప్లస్ m va² 5gr, అంతేనా? స్క్వేర్ చేస్తే 5gr అయినా బై ఆర్. ఇది పోయింది. ఏమొచ్చింది? 5mg ప్లస్ mg. టెన్షన్ వచ్చేసిందా? రైట్. ఇప్పుడు బి దగ్గర ఈ రూట్ 5gr వేస్తే బి దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? రూట్ 3gr ఉంటుంది. అన్నానా లేదా? ఆడ్ నంబర్స్ ఉంటాయి నాన్న. ఇగో ఈడ 5, ఈడ 3, ఈడ ఎంత ఉంటుంది? రూట్ gr. ఆడ్ నంబర్స్ అన్నా. ఇగో 1 3 5 1 3 5 వర్టికల్ సర్క్యులర్ మోషన్ లో ఆడ్ నంబర్స్ 1 3 5 1 3 5 1 3 5. ఇప్పుడు ఇక్కడ కనుక్కుందాం. లోపలేంటి? టీబీ. బయట ఏంటి? mvb²/r. టీబీ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mvb²/r. vb ఎంత? రూట్ 3gr² ఎంత వచ్చింది? 3mg, అంతేనా? 3mgr/r, కరెక్టేనా కదా? ఇది పోయింది కదా ఎట్లా? 3gr ఇంటూ m rr పోయింది. టీబీ అయితే వచ్చింది. టీసీ దగ్గర ఎట్లన్నా జీరోనే కదా? ఎట్లా జీరో అది చూపిస్తారా? పైన దూరం టెన్షన్ టీసీ కదా, ఇది ఇట్లా తిరుగుతుంది. బయట ఏంటి? mvc²/r. ఇంకా కిందికి ఎవరు లాగుతున్నారు దీన్ని? భూమి. అవునా? ఇది బ్యాలెన్సింగ్ అయినాయా? mvc²/r is equal to mg ప్లస్ టీసీ. VC వాల్యూ ఎంత? VC వాల్యూ రూట్ gr gr/gr mg ప్లస్ టీసీ. ఇక్కడ mg అక్కడ mg. టీసీ వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చిందా? అర్థమైందా? రైట్. చలో మొత్తం మ్యాథమెటికల్ పార్టే ఉన్నది. ఇన్ VCM ఇగో ఈ వాల్యూ ఇస్తే ఫైండ్ ద టెన్షన్ ఎట్ పాయింట్ పి. ఈ పాయింట్ పి దగ్గర టెన్షన్ ఎంత ఉంటుంది? పాయింట్ చాలా దూరం. టెన్షన్ టీనేనా? కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. ఇక్కడ ఏముంటుంది? mv²/r. ఇక్కడ వెలాసిటీ ఎంత? వెలాసిటీ ఎంత? రూట్ 5gr. వెలాసిటీ ఎంత? రైట్, ఆ ఫార్ములా వాడాలి, కరెక్ట్. చలో ఇది టీటా అయితే ఇది ఏమవుతుంది? టీటానే, అవునా? ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏమవుతుంది? mg cos టీటా, అవునా? ఇప్పుడు టెన్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది?
mg cos theta ప్లస్ mv²/r. అవునా? v² ది వాల్యూ ఏమన్నా నేను v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ చెప్పిన కదా v² మైనస్ u² ఈక్వల్ 2s అని. u² మైనస్ 2gr ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, ఇది చెప్పినా లేదా స్టార్టింగ్లో చెప్పినా? చలో v² ఈ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. t ఈక్వల్ టు mg cos theta ప్లస్ m/r ఇంటూ u² మైనస్ 2gr ఇన్ బ్రాకెట్ 1 ప్లస్ కాస్ థీటా. ఓకేనా? ఏంటి 1 మైనసా? రైట్ 1 మైనస్ కాస్ థీటా, 1 మైనస్ కాస్ థీటా. ఏమైంది? ఎమర్జెన్సీ కాలా? 1 మైనస్ కాస్ థీటా. ఓకే, 1 మైనస్ కాస్ m/r ఇన్ బ్రాకెట్ u² మైనస్ 2gr ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్. ఇక సాల్వ్ చేసుకుంటారా? ఇక మ్యాథమెటికల్ పార్టే ఉన్నది కదా, ఏం చేయాలన్న విషయం మీకు తెలిస్తే చాలు, సాల్వ్ చేసుకోండి. ఇక మొత్తం మ్యాథమెటికల్ పార్టే ఉన్నది. ఇగో ఇన్ VCM VA వాల్యూ ఇంత ఇచ్చిండు. ఫైండ్ యాక్సిలరేషన్ ఎట్ పాయింట్ బి. ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత? ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత? ఎట్లా వేస్తామో యాక్సిలరేషన్ ఎట్లా? ఇక్కడున్న వెలాసిటీ √5gr తో ఇక్కడ కొడితే ఇక్కడ చేరుకోగానే వెలాసిటీ ఏమవుతుంది? √3gr అవుతుంది. మరి ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత? బి అనే పాయింట్ దగ్గర ఇట్లేమో సెంట్రిపిటల్, కిందికేమో భూమి లాగుతుంది. ఇదేనా యాక్సిలరేషను? అవునా? సెంట్రిపిటల్ యాక్సిలేషన్ ది ఫార్ములా ఏంటి? సెంట్రిపిటల్ యాక్సిలేషన్ ది ఫార్ములా అది ఫోర్సు, ఎం ఉండదు కదా యాక్సిలేషన్లో. v²/r. v²/r. v² అంటే 3gr/r. ఏమొచ్చింది? 3g. ఇట్ సైడ్ ఏమొచ్చింది? 3g. ఏసీ వాల్యూ ఏమొచ్చింది? 3g. ఓకే, ఇప్పుడు ఏ నెట్ ఏమవుతుంది నాన్న? √3g² ప్లస్ g². అంతేనా? నిన్న క్వశ్చన్ చాలా క్వశ్చన్లు చేసినామా లేదా ఇట్లాంటి? ఏమొచ్చింది? 9g² ప్లస్ g² √10g. క్లియరా? రైట్. ట్రిక్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ యూజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టు క్యాలిక్యులేట్ ద వెలాసిటీ. ఇంతకుముందు ఒక వెలాసిటీ ఫార్ములా ఇచ్చినా నేను, అవునా? ఆ ఫార్ములా వాడండి. లేదు అని అంటేనా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీని వాడచ్చు. ఓకే, రైట్. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ దట్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? ఇది ఫార్ములా. ఓకే, ఇందులో పొటెన్షియల్ ఎనర్జీని మనం యూతో ఇండికేట్ చేస్తాం. పొటెన్షియల్ ఎనర్జీని యూతో ఇండికేట్ చేస్తాం. ఈ పొటెన్షియల్ ఎనర్జీది ఫార్ములా ఏంటి నాన్న? ఇగో దాన్ని చెప్తా. పక్కా రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీకి. ఓకేనా? ఒక డబ్బాను భూమి పైన పెడితే భూమినే రిఫరెన్స్ లాగా తీసుకుంటున్నా. పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఈ డబ్బాను కొంత హైట్లో పెట్టినాను అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ mgh అవుతుంది ఈ రిఫరెన్స్ తోటి. ఇదే డబ్బాను ఆ రిఫరెన్స్ పాయింట్ నుంచి కింద తీసుకున్నాం అనుకోండి, -mgh అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కీ పాయింట్స్ అనమాట. కెనెటిక్ ఎనర్జీ ఫార్మ్ ఏంటి? 12mv². ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తెలుసు, కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు. అది ఎట్లా వాడాలనో కూడా తెలుసు. ఇప్పుడు ఒక న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫైండ్ వెలాసిటీ ఎట్ పాయింట్ ఏ అండ్ టెన్షన్ ఎట్ పాయింట్ ఏ అండ్ టెన్షన్ ఎట్ పాయింట్ బి వెన్ ఇట్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ పాయింట్ సి. ఓకేనా? ఇక్కడ వెలాసిటీ 0 అనుకుందాం. సరేనా? వెలాసిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాడు. అయితే ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా
మీకు ఫ్రిక్షన్ లేదు కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ అని మనం వాడచ్చు అన్నట్టు. ఇక్కడ ఎనర్జీ ఇక్కడ 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 ఎన్ని లక్షల కోట్ల పాయింట్లు అన్నా తీసుకోండి, ఎనర్జీ ఎట్లుంటుంది, కాన్స్టెంట్ రావాలి. ఒక్కటే ఫార్ములా రావాలి, ఒక్కటే. సార్ గీడొక ఎనర్జీ గీడొక ఎనర్జీ గీడొక ఎనర్జీ తప్పు మీరు చేసింది. ఓకేనా, ఎక్కడన్నా తీసుకోండి ఎనర్జీ ఎట్లా రావాలి, కాన్స్టెంట్ రావాలి. సరేనా, ఎనర్జీ అనేది కాన్స్టెంట్. బీసీ వాల్యూ 0 తీసుకుంటున్నాం. ఓకే, అంటే టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ. కరెక్టా? మీరు ఎన్ని ఇక్కడ 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 ఎన్నైనా తీసుకోండి పాయింట్లు, అక్కడ ఉన్న ఎనర్జీ ఇక్కడ ఉన్న ఎనర్జీ సమానమైన. ఈ టోటల్ ఎనర్జీ ఫార్మ్ ఏంటి అని అంటే ఇగో పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ప్లస్ కెనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ. ఓకే, మీరు ఇట్లా కూడా చేయొచ్చు, ఈ ఫార్ములా ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక ఇనీషియల్ అంటే అది, సి ఫైనల్ అంటే అదే, ఏ అనేది ఫైనల్, అంతే. అదే వచ్చిందా, పొటెన్షియల్ నుంచి కెనెటిక్, పొటెన్షియల్ కెనెటిక్, పొటెన్షియల్ కెనెటిక్. క్లియరా? ఏనా, మీ ఇష్టం, ఎప్పుడైనా కానీ గ్రౌండ్ లాగా తీసుకోండి, ఈజీ ఉంటుంది. ఈ ఎనర్జీలో రిఫరెన్స్ పాయింట్. ఓకేనా, గ్రౌండ్నే రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకోండి, అన్ని న్యూమరికల్ సాల్వ్ అవుతాయి. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఎంత, mg/r. mgh కదా ఫార్ములా, చిన్న ఫార్ములా అయిపోయినా mgh. కెనెటిక్ ఎనర్జీ ఏంది, 0, అసలు వెలాసిటీ లేదు. ఇక్కడికి రాగానే దానికి వెలాసిటీ వస్తుంది కదా, 12mva². అచ్చా, నేను కెనెటిక్ ఎనర్జీ చేసింది. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంది 0, కెనెటిక్ ఎనర్జీ ఏంది 12mva². ఓకే, ఏమొచ్చింది 2mgr. 2mgr ఈజ్ ఈక్వల్ టు 12mva². 12mva². ఇది పోయింది. ఓకే, 4gr ఈజ్ ఈక్వల్ టు va². va వాల్యూ ఎంత వచ్చింది, √4gr. 2√gr. ఇది కరెక్ట్. క్లియరేనా? వచ్చింది. రైట్. అయితే సార్ ఇంకా తొందరగా సాల్వ్ అయ్యేటువంటి ఏదైనా ట్రిక్ ఉందా అని అంటే, దానికంటే ముందు కొంచెం మీరు ఇది పర్ఫెక్ట్ అవ్వాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని మనం ఎట్లా వాడతాం అన్న విషయాన్ని మీరు పర్ఫెక్ట్ అవ్వగలిగితే తొందరగా అయిపోతుంది. ఓకే, అది కూడా చెప్తాను, కానీ ఒక్క 2-3 స్టెప్పులు నేను ఆగాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఒక చిన్న ప్రూఫ్ చూపిస్తాను, తర్వాత మీకు ఒక రియాలిటీ కనిపిస్తుంది అన్నట్టు, అరే ఇట్లా వాడతామా దాన్ని అన్నట్టు. ఓకే, అయితే సరే, అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక బిల్డింగ్ పైనుంచి వెళ్ళి 100 మీటర్ బిల్డింగ్ పైనుంచి వెళ్ళి ఒక రాయిని రిలీజ్ చేసిన, ఇక్కడికి చేరుకోగానే దాని యొక్క వెలాసిటీ ఎంత అవుతుంది, ఏ ఫార్ములా వాడాలి, v² - u² ఈక్వల్ టు 2as. ఇదేనా వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. v² - 0² - 2g × 100. అవునా, -100 కదా, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ కింద ఉంది కదా. v² ఈక్వల్ టు ఏమొచ్చింది 200, 2000 కదా. ఇక v ఈజ్ ఈక్వల్ టు √2000. అంతేనా? ఇది మీకు తెలిసింది. ఇక్కడ ఫ్రిక్షన్ ఉందా, లేదు. అంటే ఇక్కడ మీరు ఎక్స్టర్నల్ వర్క్ డన్, ఎక్స్ట్రా కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ మీరు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వాడి కూడా ఇదే తెప్పియాలనా, ఇదే ఆన్సర్ తెప్పిస్తా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీని వాడి, ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కెనెటిక్ ఎనర్జీ. ఓకే, రిఫరెన్స్ పాయింట్ ఇది సరేనా. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ mg100, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ నెక్స్ట్ 12mv². అంతేనా? పడేటప్పుడు టప్ అని తాకుతుంది కదా, అవునా. ఏమొచ్చింది mg × 100 ఈజ్ ఈక్వల్ టు 12mv². mm పోయిందా, 2000 ఈక్వల్ టు v². v ఈక్వల్ టు √2000 m/s. సేమ్ వచ్చిందా లేదా ఆన్సర్?
వచ్చిందా? ఏంటంటే కాన్సెప్ట్ ఒక్కసారి తెలిస్తే ఎన్ని రకాలుగా చేయొచ్చు. క్లియరా? ఓకే. అయితే ఇప్పుడు నేను మీకు ఇంకో ట్రిక్ చెప్తా. ఎప్పుడైనా కానీ ఇగో ఇది చేయడం కూడా టైం వేస్ట్ అయింది కదా. ఇంట్లో కూడా అది ఒక్కొక్క ఫార్ములా రాసుకోవాలి, అది ఇది చేసుకోవాలంటే టైం పడుతున్నది కదా. అయితే నేను ఇంకోటి ట్రిక్ చెప్తా ఇక్కడ. ఆ ట్రిక్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఇనీషియల్ పొటెన్షియల్ జీరో అయింది అనుకోండి. ఇనిషియల్ అంటే లైక్ ఇనిషియల్ వెలాసిటీ జీరో అయింది అనుకోండి, లేదా రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నది. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ జీరో. అప్పుడు ఏం చేయాలంటే, ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కదా ఇనిషియల్గా, అది మొత్తము పొటెన్షియల్ తగ్గుతూ 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 ఏం గెయిన్ అవుతుంది? ఆ కెనెడిక్ ఎనర్జీ గెయిన్ అవుతుంది, గెయిన్ అవుతుంది, గెయిన్ అవుతుంది, గెయిన్ అవుతుంది. కథ మీడికి రాగానే పొటెన్షియల్ మొత్తం అయింది. ఆ పైన పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కూడా కెనెడిక్ ఎనర్జీ రూపంలో మారిపోయింది అన్నట్టు. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కెనెడిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఎంజిహెచ్. కెనెడిక్ ఎనర్జీ హాఫ్ ఎం వి స్క్వేర్. ఓకే, జీ హైట్ ఎంత ఇచ్చిండు? 100 హాఫ్ ఇంటూ వి స్క్వేర్. ఏమొచ్చింది? వచ్చిందా? తొందరగా అయిపోయింది. తొందరగా అయిపోయిందా లేదా? కానీ ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ జీరో ఉంటేనే ఇది పని చేస్తుంది. అర్థమైందా? అడే వెలాసిటీ ఏదైనా ఉంటే పని చేయదు. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ వాడుకోవాలి మీరు. రైట్. అయితే ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? టీబీ కనుక్కోవాలి కదా. ఇక్కడ వెలాసిటీ ఇంకా టెన్షన్ కూడా కనుక్కుందాం. ఓకే, వెలాసిటీ ఎట్ బి. ఏంది నా ఫార్ములా? వెలాసిటీ ఎట్ బి. ఇప్పుడు చెప్పిన ట్రిక్ పని చేస్తుందా? చూడండి జాగ్రత్తగా. ఇగో పని చేస్తుంది. ఇగో ఇనీషియల్గా జీరో, ఈడికి రాగానే వెలాసిటీ ఏమైంది? పొటెన్షియల్ ఎనర్జీ అనేది కెనెడిక్ ఎనర్జీ రూపంలో మారిపోయిందా? అవునా? అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత తీసుకుంటారు మీరు? ఈడికి వరకే తీసుకునేది, అవునా కదా? ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకున్నట్టయితే. ఓకే, ఎంజీఆర్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం విబి స్క్వేర్. కరెక్టేనా? ఎంజీఆర్ is equal to half m vb square. So 2gr equal to vb square. రేడియస్ ఎంత ఇచ్చిండు? ఏమి ఇవ్వాలి కదా, ఇంతే. సో విబి వాల్యూ ఏమొచ్చింది? √2gr. లేదంటే మీకు ఆల్టర్నేట్ పెద్ద ఫార్ములా ఏం తెలియకుంటే చేతులు ఇచ్చేసేలాగా ఉంటాయి. టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి కదా. టోటల్ ఎనర్జీ పాయింట్ ఏ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ప్లస్ కెనెడిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ, అవునా? పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి ప్లస్ కెనెడిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ, రిఫరెన్స్ పాయింట్ ఏ తీసుకుంటారు. ఇది బి, ఇది ఏ కదా. ఇక రిఫరెన్స్ పాయింట్ ఇది తీసుకోండి, ఇది రిఫరెన్స్. ఏమొస్తుంది? పొటెన్షియల్ ఎంజీ ఆర్ ప్లస్ 0. పొటెన్షియల్ ఎట్ పాయింట్ బి ఏం లేనే లేదు, 0 కదా రిఫరెన్స్ పాయింట్ పైన. హాఫ్ ఎం విబి స్క్వేర్ కథం. ఎం పోయింది, విబి స్క్వేర్ ఈక్వల్ టు 2gr. క్లియరా? టెన్షన్ కనుక్కుందాం. టీబీ సెంట్రిఫికల్ ఫోర్స్ కదా బయట. ఎం విబి స్క్వేర్ బై ఆర్. విబి ఎంత వచ్చింది? √2gr కదా, అంతే కదా, 2gr కదా వచ్చింది. చలో, సో టీబీ ఈజ్ ఈక్వల్ టు ఎం 2gr బై ఆర్, అంతేనా? ఎంవి స్క్వేర్ బై ఆర్ కదా. ఇది పోయింది, ఏమొచ్చింది? 2m వచ్చేసింది. ఈ విధంగా సాల్వ్ చేస్తా. క్లియరా? నెక్స్ట్
A bob of simple pendulum having a length L is displaced from mean position to an angular position theta with respect to vertical. పెండులం అంట, దీన్ని డిస్ప్లేస్ అయితే చేసినాం, యాంగిల్ టీటా అంట, సరేనా? ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ దెన్ వెలాసిటీ ఆఫ్ బాబ్ ఎట్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఇక్కడికి చేరుకోగానే దీని యొక్క వెలాసిటీ ఎంత అయిందో కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ నుంచి రిలీజ్ చేసిండు ఆయన. ఓకే, రప్ప నాడికి పోతుందా? అవునా? ఎట్లా వేస్తాము? జస్ట్ 10 సెకండ్లో ఈ హైట్ ఏమవుతుంది? హైట్ ఏమవుతుంది? ఇది ఆర్ కదా, ఆర్ కాస్ థీటా. ఆర్లో నుంచి వెళ్ళి ఆర్ కాస్ థీటాని తీసేసేయాలి, అంతేనా కదా? ఇది ఆర్ కాస్ థీటా, ఆర్లో నుంచి వెళ్ళి ఆర్ కాస్ థీటాని తీసేసేయాలి, అంతేనా? ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, ఆర్ అనేది బయట తీసుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఇనీషియల్ పొటెన్షియల్ నుంచి జీరోనా? అవునా? రైట్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ పరంగా చూసుకున్నట్టయితే ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కెనెడిక్ ఎనర్జీ లాగా మారిపోయిందా లేదా? పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు కెనెడిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఏంది? mgh 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు కెనెడిక్ ఎనర్జీ ఏంది? హాఫ్ m v స్క్వేర్. mm పోయిందా? 2gr ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు v స్క్వేర్. v ఈక్వల్ టు ఏమొచ్చింది? రూట్ ఆఫ్ 2gr ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ థీటా. ఉందా? ఏది? వాడచ్చు, వాడచ్చు. ఇనిషియల్ వెలాసిటీ 0, ఎందుకంటే వర్టికల్ సర్క్యులర్ మోషన్లే కదా ఇవన్నీ, పెండులంలు కానీ అవన్నీ కానీ ఏదన్నా కానీ. ఓకే, నెక్స్ట్. ఏ లైట్ రాడ్ ఆఫ్ లెంత్ L ఈస్ పైవెటెడ్ ఎట్ అప్పర్ ఎండ్. ఓకే, ఇగో ఇది ఇక్కడ పైవెట్ అయితే అయిపోయింది. అది ఎట్లా ఉన్నదంటే ఇట్లా ఉన్నది అన్నట్టు. ఇగో ఇది ఇట్లా ఉన్నది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ పైవెట్ చేసిన అంటే ఇక్కడ కొడుతున్నా, ఇక్కడ కొడితే రెండు తిరుగుతాయో లేవా ఇట్లా, అవునా? అట్లాంటిది అన్నట్టు. 2 masses each small m are attached to the rod, one end of the middle and other at the free end. కనిపిస్తుందా? ఎమ్మో మధ్యలో ఒకటి కింద ఒకటి మాస్లో. What horizontal velocity must be impacted to the lower end mass so that the rod may just take up the horizontal position? ఎగ్జాక్ట్లీ ఇవి రెండు కూడా ఈడ ఏ వెలాసిటీతో మనం కొడితే ఇవి రెండు కూడా ఈడికొచ్చి ఆగిపోతాయి కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఏ వెలాసిటీతో మనం కింద దాన్ని ఆల్రెడీ కింద దాన్ని V0 తోటి కొట్టిండు. ఓకే, అంటే ఇలా ఆప్షన్లో V0 లేదు, అంటే V0 కనుక్కోవాలి, అంతే కదా? V0 వాల్యూ అది ఎంత ఉంటే ఇవి రెండు కూడా ఇడపై ఆగిపోతుంది కనుక్కోవాలి. ఎట్లా వేస్తాం? ఇక్కడున్న వెలాసిటీ తెలుసు, నో ప్రాబ్లం. ఇక్కడున్న వెలాసిటీ ఏంది? V' అనుకుందాం. V' వాల్యూ ఏమొస్తుంది? ఇది ఇట్లా గుండ్రంగా తిరుగుతుందా? ఏమొస్తుంది? V ఈక్వల్ టు r⍵ కదా. V0 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ ఒమేగా, కరెక్టేనా? చిన్న దాంట్లో V' ఈజ్ ఈక్వల్ టు L/2 ఇంటూ ఒమేగా, అంతేనా? L ఒమేగా అంటే V0/2, అంతేనా? L ఒమేగా అంటే V0 కదా, ఇక్కడ కింద 2 ఉన్నది V0/2. అంటే ఇక్కడ ఉన్న వెలాసిటీ తెలుసు, మనకు తెలుసు ఇక, అవునా? ఇప్పుడు ఏం వాడదాం? ఎట్లా చేద్దాం? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఖతం, అదే మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఏంది నా ఫార్ములా? ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, రిఫరెన్స్ పాయింట్ ఏది తీసుకుందాం? కింద తీసుకుంటారా పైన తీసుకుంటారా? మీ ఇష్టం, ఏడన్నా తీసుకోండి. ఈడ తీసుకుంటారా? చలో, నాకు నో ప్రాబ్లం. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఈ మాస్కి 0, ఇంకొక మాస్కి mg L/2, కరెక్టేనా? L/2 కదా, mgh ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? దీనికి ½ m V0 స్క్వేర్, దీనికి
హాఫ్ ఎం వి డాష్ అంటే v0/2 హోల్ స్క్వేర్. అంతేనా? అంతేనా? అయిపోయింది. రెండిటి యొక్క పొటెన్షియల్ కనుక్కున్నాం, రెండిటి యొక్క ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ కనుక్కున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఏంటి? రెండిటిది. ఒక దానిదేమో ఎంజీ, దీనిది ఎంజీ ఎల్, ఇంకొక దానిది కూడా ఎంజీఎల్ఏ కదా. L/2 ఎందుకు? హైట్ మొత్తం అదే కదా, ఎల్లే కదా. రిఫరెన్స్ పాయింట్ ఇది కదా మనం తీసుకున్నది, అవునా? ఇవి రెండు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఎంజీఎల్ ప్లస్ ఎంజీఎల్ రెండిటి పొటెన్షియల్ ఎనర్జీలు కనుక్కున్నాం. రెండిటి యొక్క కెనెటిక్ ఎనర్జీలు ఏంటి? 0. ఎందుకు? అవి ఆగిపోయినాయి కదా గాలిలో, ఆడ వరకే ఉన్నాయి. ఇవ ఎంత వెలాసిటీ ఇస్తే ఎగ్జాక్ట్లీ రెండు పోయి ఇట్లా గాలిలో ఆగిపోతాయి, ఆడ వరకే పోతాయి. ఇక అవి దాటాయి అంటే ఆడ వెలాసిటీనే లేదు కదా. ఓకే, చలో ఏమొచ్చింది? mgl/2 mgl/2 ప్లస్ హాఫ్ mv స్క్వేర్ హాఫ్ mv0 స్క్వేర్. ఇక్కడ కామన్ తీసుకుందామా? ఇది కామన్ తీసుకుంటున్నా. ఇక్కడ 1/4 కదా, 1 + 1/4 కరెక్టేనా? అటు సైడ్ ఏమొచ్చింది? ఇక 2mgl. చలో దాన్ని అటు పంపిద్దాం. హాఫ్ mv0 స్క్వేర్ ఈక్వల్ టు 5/4 కదా. 2mgl మైనస్ mgl/2 ఎంత? 4. 3/2 కదా. 3mgl/2 కరెక్టేనా? అవునా? హాఫ్ mv0 స్క్వేర్ ఇంటూ 5/4 కరెక్ట్. ఎమ్ పోయింది, 2 పోయింది, అవునా? 4 3 12. v0 స్క్వేర్ 12gl/5. ఇక v0 ఈక్వల్ ఏమొచ్చింది? ఇక √12gl/5. √12gl/5 సి కదా, అవునా? నెక్స్ట్, ఏ స్టోన్ ఈజ్ టైడ్ టు ఏ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ ఎల్, ఆఫ్ లెంత్ అంట అంతే, అండ్ ఈజ్ రిల్డ్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. దారం కట్టుకొని ఇట్లా తిప్పుతున్నాం విత్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ యాజ్ అ సెంటర్. సరే అంతే కదా, దారం అంటే ఈ సెంటర్లో కూడా ఇట్లా గుండ్రంగా తిప్పుతున్నాం. ఎట్ ఎ సర్టెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ద స్టోన్ ఈజ్ ఎట్ లోవెస్ట్ పొజిషన్, కింద ఉన్నది, అండ్ ఇట్ హ్యాస్ ఎ స్పీడ్ యూ. ఓకే, కింద చేరుకున్నప్పుడు దాని యొక్క స్పీడ్ యూ అంట. సరే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ యాజ్ ఇట్ రీచెస్ ఏ పొజిషన్ వేర్ ద స్ట్రింగ్ ఈజ్ హరిజాంటల్. ఇది ఈడికి చేరుకోగానే, ఓకే, అంటే ఈడ యూ అయితే ఉంది, ఈడికి పోగానే ఎంత అవుతుందో వెలాసిటీ మనకు తెలియదు కదా. ఏమన్నాడు? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఇదే కదా, ఫైనల్ మైనస్ ఇనిషియల్. కరెక్టేనా? అవునా కదా? రైట్. ఇప్పుడు ఈడికి చేరుకోగానే దీని యొక్క వెలాసిటీ ఎంత అయింది నాకు చెప్పండి, ఎట్లా ఇద్దాం? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, అంతే. ఇక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఓకే, రైట్. చలో, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. రిఫరెన్స్ పాయింట్ ఇదేనా? ప్రతిసారి కింద ఇదే తీసుకోండి, టెన్షన్ ఉండదు. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ mgr, రేడియసే కదా ఇక, ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv' స్క్వేర్, అంతే కదా. ఎం ఎగిరిపోతుంది కదా, u²/2, అవునా? u²/2 ఈజ్ ఈక్వల్ టు, ఇది పంపిస్తాయి ఇక -gr, దీన్ని ఇటు పంపించేసిన v'²/2, ఈ 2 ఇటు పంపిస్తే అయిపోయి.
యూ స్క్వేర్ బై 2 మైనస్ జిఆర్ ఈక్వల్ టు వి డాష్ హోల్ స్క్వేర్. అంతేనా? వి డాష్ రూట్ ఆఫ్ 2 యూ స్క్వేర్ బై 2 మైనస్ జిఆర్. అంతేనా? ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ, ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా, ఫైనల్ ఇదే. ఫైనల్లీ అంటే ఎటు పోతుంది? అది పైకి కదా, చే క్యాప్ రాయాలి. అవునా? రూట్ ఆఫ్ 2 యూ స్క్వేర్ బై 2 మైనస్ సిఆర్ ఇంటూ చే క్యాప్ కదా, మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ముందడికి పోతుంది కదా, యుఐ క్యాప్, యుఐ క్యాప్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ చేస్తే, అరే ఇది తప్పేసిన, ఇక్కడ వేయాల్సింది ఇది, కరెక్టేనా? ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ వేస్తా. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ అండర్ రూట్ ఆఫ్ దీనిది హోల్ స్క్వేర్ కదా, ఏమొస్తుంది? 2 యూ స్క్వేర్ బై 2 మైనస్ జిఆర్ ప్లస్ యూ స్క్వేర్. అంతేనా? మైనస్ యూ హోల్ స్క్వేర్ అయినా ఎట్లన్నా ప్లస్లు అయిపోతాయి అవి. ఏమొచ్చిందాను ఇక రూట్ ఆఫ్ మల్టిప్లై చేద్దాం. 2 యూ స్క్వేర్ బై 2 మైనస్ 2 జిఆర్ ప్లస్ యూ స్క్వేర్. అంతేనా? యూ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ 2 యూ స్క్వేర్ మైనస్ 2 జిఆర్. అవునా? 2 అనేది కామన్, యూ స్క్వేర్ మైనస్ జిఆర్. ఇది ఆన్సర్. 2 ఇన్ బ్రాకెట్ యూ స్క్వేర్ మైనస్ జిఆర్, 2 ఇన్ బ్రాకెట్ యూ స్క్వేర్ మైనస్ రేడియస్ ప్లస్ లెంత్ తీసుకున్నాడు. క్లియరా? ఒక ఐడియా వచ్చిందా ఏం చేయాలన్నది? పట్టని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అని ఎట్లా పోయింది ఆలోచన? న్యూమరికల్ చేసుకుంటా ఉంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకు. ఏ బకెట్ ఈజ్ వాటర్ ఇన్ ఏ బకెట్ ఈజ్ రిల్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ విత్ ఏ స్ట్రింగ్ అటాచ్ టు ఇట్. సరే, ఇట్లా గుడ్డకు తిప్పుతున్నాం బకెట్లో నీళ్ళు వేసి. ద వాటర్ డస్ నాట్ ఫాల్ డౌన్. ఎందుకు? ఈవెన్ when the bucket is inverted at top of its path. We conclude that in this position, ఏది పైన కిందికి ఎవరు? నార్మలేనా? అవునా? నీళ్ళ పైన, రైట్, సెంట్రిఫ్యూగల్ పైన. ఇంకోటి భూమి కిందికి లాగుతుంది కదా. సో ఏమొచ్చింది? mv స్క్వేర్ బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు నార్మల్ ప్లస్ mg. నార్మల్ ఈక్వల్ ఏమొచ్చిందన్న ఇక mv స్క్వేర్ బై ఆర్ మైనస్, అంతేనా? ఇదే కదా. ఏమొస్తుంది? mg ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ mv స్క్వేర్ బై ఆర్. అంతే కదా, లేకుంటే నార్మల్ 0 అయిపోతుంది. mg ఈజ్ లెస్ దెన్, రెండు సేమే కదా మీనింగ్లో, రెండు సేమ్ మీనింగ్లే ఉన్నాయి చూడండి. రెండు సేమ్ మీనింగ్లే. చలో, ఏ స్మాల్ క్యూబ్ విత్ మాస్ క్యాపిటల్ M స్టార్ట్స్ ఎట్ రెస్ట్ పాయింట్ 1. ఇది పాయింట్ 1 అనమాట. ఎట్ ఎ హైట్ 4r, where r is the radius of the circle path of track, the cube slide down the frictionless track and round the loop. ఇగో ఈ నుంచి ఈడ పడ్డ తర్వాత గుండ్రంగా తిరిగింది అంటే VCM కన్ఫామ్గా అయింది. అది కన్ఫామ్గా అయింది అంటే ఈడ బరోబ్బర్ √5gr ఉండాలి. అది ఫిక్స్ బ్రెయిన్లో, అంతే కదా. అతను VSCM అన్నాడు అంటే ఈడ బరోబ్బర్ √5gr ఉండాల్సిందే. ఓకే. the track exert on the cube at position 2. అబ్బా సూపర్ అడిగిండు క్వశ్చన్. నార్మల్ రియాక్షన్. ఓకే చూడండి, ఇగో the track exert on the cube అంటే నార్మల్గా కదా అడిగేది. at point 2 is nearly dash times of its weight అంటే నార్మల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ టైమ్ ఆఫ్ ఇట్ వెయిట్ అడుగుతున్నాడు. ఇదే కదా, అవునా? ఫస్ట్ నాకు చెప్పండి, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ వాడదామా? పనే అయిపోతుంది సప్పుడు దాకా. ఈ హైట్ ఏమవుతుంది? 2r కదా.
ఇదే సపోర్ట్గా రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ వెలాసిటీ ఎంత ఉందో తెలిసిపోతుంది. లేదు అని అంటే ఇక పైనుంచి కింది వరకు వెలాసిటీ ఇక్కడ తెలుసు మనకు. అవునా, మళ్ళీ ఇన్నుచెల్లి డబల్ చేసుకున్నాడు ఎందుకు? సప్పుడుదాకా ఈ జర్నీలా అది ఎన్నిసార్లు రీచ్ కానీ వీడికి చేరుకున్నదంటే బరొబ్బర్ ఈడున్న వెలాసిటీ ఆన్నే కదా ఉండేది. అవునే కదా, ఆన్నే ఉంటుంది. రైట్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ రాసేసేయాలనా? ఓకే, ఎందుకంటే ఇనిషియల్ రెస్ట్లో ఉంది కదా. నేను ట్రిక్ చెప్పిన, రెస్ట్లో ఉంటే డైరెక్ట్ రాసేసుకోండి అన్న అని. ఎం సి హైట్ ఎంత? 2r is equal to half m v square. ఏమొచ్చింది? v square equal to 4gr కదా. ఇక్కడ ఉన్న వెలాసిటీ తెలిసిపోయింది. కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. పైనకి ఎవరు లాగుతున్నారు? mv square by r కదా. అయితే ఆన్సర్ వచ్చేసింది. mv square by r ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ mv square by r. దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mg ఇంకా నార్మల్. నార్మలే కదా, mg ఇంకా నార్మల్. mg ప్లస్ నార్మల్ m బై r. v స్క్వేర్ ఎంత వచ్చింది? 4gr. 4gr ఆర్ఆర్ పోయింది. ఆర్ఆర్ పోయింది. ఇక్కడ 4mg కదా. 4mg ఈక్వల్ టు mg ప్లస్ n. n ఈక్వల్ టు 3mg. హౌ మెనీ టైమ్స్? 3 times ఆఫ్ ఇట్స్ వెయిట్. అర్థమైందా? ఇక లేదు పెద్దగా చేసుకుంటా సార్ అంటే పైనుంచి కింది వరకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వాడుకోండి. మళ్ళీ ఈడ వెలాసిటీ ఎంత వస్తుందో కనుక్కోండి. మళ్ళీ ఇక్కడ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఇక్కడ టోటల్ ఎనర్జీ కదా, మళ్ళీ కనుక్కుంటా అంటే మీ ఇష్టం ఇక. లేదా తొందరగా అయిపోతుంది సార్ అంటే ఇది ట్రిక్. ఇక మీకు ఇది కొంచెం డయాగ్రామ్ మంచిగా వేస్తా. ఇక్కడ నార్మల్ ఇంకా mg పైన mv స్క్వేర్ బై r. ఈ డిస్టెన్స్ 2r. క్లియరా? ఇప్పుడు డయాగ్రామ్ మంచిగా ఉంది. 2 కింద ఉన్నాయి, 2 6 మార్కులు కింద, 1 6 మార్కు పైన బ్యాలెన్సింగ్ అయినాయి. ఫైన్ వెలాసిటీ అండ్ టెన్షన్ టీ. ఈ నొజల్ రిలీజ్ చేసినాం. ఓకే, ఈ నొజల్ రిలీజ్ చేయగానే ఏమవుతుంది? వీడికి రాగానే వెలాసిటీ ఏమైంది? హైట్ ఎంత? r ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ థీటా. అంతేనా? అదేనా కదా. హైట్ టక్కన బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ఈ హైట్ ఆర్ల నుంచి వెళ్ళి ఆర్ కాస్ థీటాని తీసేసేయాలి. అంతేనా? బేసిక్ మ్యాథమెటిక్స్లో అన్నీ నేర్పించిన. అవునా? కథం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఏంది? mgr ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు హాఫ్ m v స్క్వేర్. మాస్ పోయింది. v స్క్వేర్ 2gr ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ థీటా. ఏం కావాలి? టెన్షన్. ఇక్కడ టెన్షన్ కావాలి కదా. ఓకే, టెన్షన్ పైన ఉందా? కిందికి ఎవరు లాగుతున్నారు? ఇంకెవరు లాగుతున్నారు? mv స్క్వేర్ బై r ఈక్వల్ ఏమొచ్చింది? mg ప్లస్ mv స్క్వేర్ అంటే 2gr ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ థీటా బై r. r పోయింది. సో ఫైనల్లీ టెన్షన్ ఏమొచ్చింది? mg ప్లస్ 2mg కదా. 2mg ఇన్ బ్రాకెట్ 1 మైనస్ కాస్ థీటా. ఇక ఇంకా సాల్వ్ చేసుకుంటే చేసుకోండి. ఇక 2mg ప్లస్ mg 3mg మైనస్ 2mg కాస్ థీటా. అంతే కదా. అంతే ఇక. చలో, సో ఇది హోంవర్క్ చేసుకోండి. ఈడున్న టెన్షన్ 14 ఇచ్చిండు, మాస్ 1 kg ఇచ్చిండు, రేడియస్ 1 ఇచ్చిండు. ఇది హోంవర్క్ చేసుకోండి. చలో, సో మిగతా ఇది ఇక నెక్స్ట్ క్లాస్లో అయితే కంటిన్యూ చేద్దాం. చదువుకుంటుండండి. ఉంటాను మరి. బాయ్ బెటా. మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎస్.